అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఆయుర్వేదం పట్ల జనాలకి మంచి ఆసక్తి అవగాహన పెరుగుతుందండి. అయితే ఈ మధ్య అలవేరా గురించి చాలామంది తెలుసుకుంటున్నారు. అలవేరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. అలవేరా జ్యూస్ తాగారు అంటే బరువు తగ్గటం పక్క. జ్యూస్ ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే పదండి మన బామ్మ చిట్కాయలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు అలవేరా, అల్లం, తేనండి. ముందుగా ఒక తాజా అలవేరా కాడ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకుందామండి. దీనికి రెండు వైపుల ముళ్ళులాగా ఉన్నాయి కదండి, అవి తీసేసి పైన ఉన్న లేయర్ కూడా శుభ్రంగా తీసేయాలండి. అలాగే కింద లేయర్ను కూడా చాకు సాయంతో శుభ్రంగా తీసేయాలండి. గ్రీన్ అనేది ఏమీ లేకుండా తెల్లగా చేసుకోవాలండి. ఇప్పుడు అలవేరా జెల్లు తెల్లగా కనిపిస్తుంది కదా, జిగురుగా. ఈ జిగురంతా లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వాష్ చేసాం కదండి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక అల్లం ముక్కను తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలను కూడా అలవేరాతో పాటు మిక్సీ జార్లో వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ పెట్టి మెత్తని జ్యూస్ తయారు చేసుకుందామండి. జ్యూస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలండి. జిగురుగా ఉంది కదండి, వడకట్టడానికి కొంచెం టైం పడుతుంది. చూశారుగా, చిక్కని అలవేరా జ్యూసు రెడీ అయిపోయింది. ఈ జ్యూసులోకి 1 స్పూను తేనె యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదండి, అందుకు. గ్లాసు నిండలేదు కదండి, గ్లాసు నిండేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి. ఇదేనండి మనం బరువును తగ్గించే అలవేరా జ్యూసు. ఇది మనం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలండి. అది పరగడుపును తీసుకోవాలండి. ఇలా పరగడుపున క్రమం తప్పకుండా 1 నెల రోజులు తీసుకున్నారంటే మీ బరువు తగ్గటం ఖాయమండి.